ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. అందరికీ ప్రభు నామమున శుభం పలుకుతున్నాం. ఉదయకాలపు కృపా వాక్యములోనికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. గత రాత్రి అంతా దేవుడు మనలని తన యొక్క ప్రేమతో సురక్షితముగా కాపాడాడు. ఇశ్రాయేల్ ప్రజలను పగల్ మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నడిపించిన దేవుడు మనలని కూడా సురక్షితముగా కాపాడి ఈ నూతన దినమును దానముగా ఇచ్చి మనం మరణానికి లొంగిపోవకుండా, మంచం పడిపోవకుండా, మన నాడి నరాలకు బలమిచ్చి చిరునవ్వుతో ఒక నూతన దినమును చూడగలిగినట్లు ప్రభు చేసిన కార్యములను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం మొదటి 2 వచనములు మనందరికీ చాలా పరిచితమైనటువంటి వచన భాగములే. ఆ వచనం మనము అనేక మార్లు ధ్యానం చేసినటువంటి ఒక వచనమై ఉండొచ్చు. కానీ అక్కడ ఆ 2 వచనములో ప్రథమ భాగం అనేది మనము భయపడవద్దు. కారణం, నేను, మీరు, మనమందరం కూడా ఆ దేవుని యొక్క పిల్లలమై ఉంటున్నాం, దేవుని యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాము గనక మనల్ని భయపట్టిస్తున్న ఎంత పెద్ద సమస్య మనకెదురుగా వచ్చినను దేవుడు మన ఆశ్రయమై ఉన్నందుకు, దేవుడు మన దుర్గమైనందుకు మనం అస్సలే భయపడవద్దు. కారణం, ఆ ప్రభు ఈ ఉదయకాల సమయం మనతో కూడా ఉన్నారు. ఈ ఉదయమున మాటలు వింటున్నటువంటి ప్రియులారా, వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు. అయితే యాకోబు దాని 2వ వచనములో, నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్పవు. ఈ వచనం 2వ వచనం చాలా శ్రద్ధ కలుగుతున్న ఒక అద్భుతకరమైనటువంటి వచనం. ఎందుకంటే ఆ వచనం మనతో చెప్పుచున్నటువంటి సత్యమును ఉదయం మనం గ్రహించగలిగినట్లయితే దేవుడు మనకిచ్చినటువంటి ప్రొటెక్షన్ ఎంత గొప్పదని మనము అనుభవించి, అంటే వచనం చెప్పినట్లు యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకో. హల్లెలూయా. ఈ ఉదయం రుచి చూసి తెలుసుకున్నటువంటి ఒక మంచి అనుభవంలోనికి ప్రభు మనల్ని నడిపించునుగాక. నీవు జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును. మనకు తెలుసు, మనం ఇప్పుడు పెద్ద వర్షకాలమును దాటి కాస్త వింటర్ సీజన్లోనికి మనం వచ్చి ఉంటున్నాం కదా. ఈ వర్షకాలంలో కొన్ని వాగులను మనం దాటడానికి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళం. నడుచుకున్నటువంటి వెళ్ళుచున్న మార్గములలో కొన్ని ప్లేసెస్ నీళ్ళతో మునిగిపోయినప్పుడు వాటిని దాటడానికి, అది చిన్న వాగు లాంటిదే, వాటిని దాటడానికే మనము కొంత శ్రమలు పడ్డాము. కానీ వచనం చెప్తుంది, నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. మనం వెళ్ళిన త్రోవలో కొన్ని సందర్భములలో నీళ్ళు మన మోకాలు వరకో నడుము వరకో ఉన్నటువంటి స్థలములో ఆ నీళ్లు దాటాలి అంటే కాస్త భయముతో కూడా మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. అందులో నడవడం కూడా కొంత విషమకరమైనదే, కొంత ప్రయాసకరమైనదే. అయినను మనం దాటి వెళ్ళవలసిన పరిస్థితిలో మనం వెళ్ళేవాళ్ళం. కానీ దేవుడు ఏమంటున్నారు, నీవు జలములో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. స్తోత్రం, హల్లెలూయా. ఈ చిన్న వాగు దాటడానికే నీవు భయపడకుండా దాటావు. ఇప్పుడు నదులలో పడి వెళ్ళినా అది చాలా పెద్ద సమస్య కదా. ఒక వాగు దాటినట్టు కాదు ఒక నది దాటడం అనేది. రెండింటికి అందరం చాలా గొప్పగా ఉంటుంది. నా ప్రియమిత్రమా, వచనం చెప్పుచున్నది ఒక్కటే, నీవు నదులు లాంటి జలములలో పడి వాగులాంటి అనుభవములలో నుండి నీ వెళ్ళిన సమస్యలు నీకు ఆ విధముగా ఉండునను, నీ సమస్యలు నీకు చిన్నవుగా, నీ శ్రమలు నీకు చిన్నవిగా, పర్వాలేదులే దీన్ని ఎట్లయినా మనం దాటొచ్చు అని నీవు నీ మానుషిక ఆలోచనతో చెప్ప తగినదై ఉండెను.
నిశ్చయముగా దేవుడు ఉన్నారు నీకు తోడుగా. దానికంటే గొప్ప సమస్య వచ్చినప్పుడు కూడా ప్రభు ఉన్నాడు. అంటే వచనానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఎటువంటి సిట్యువేషన్స్, ఎటువంటి వ్యతిరేకమైన అనుభవాలు నీ జీవితంలో కలిగినను నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఆ కింది వచనంలోనికి మనం వచ్చినప్పుడు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. కొన్ని సందర్భాలలో మనము చిన్న చిన్న అగ్నిగుండములను దాటి వెళ్ళిపోయేవారు. చిన్నగా మన కాలుకు కొద్ద వేడి తాకుతుందేమో, కానీ పెద్దగా మనం కాలిపోయే అనుభవంలోనికి వెళ్ళిపోం. అలాంటి సమస్యలలో మనము ఉన్నాను. ఇంకా దానికంటే పెద్ద ప్రమాదం, కొన్ని ప్లేసెస్ అట్టుడిగిపోవచ్చున్న పెద్ద అగ్ని ప్రమాదములలో చిక్కిపోవచ్చున్నప్పుడు అందు నుండి వెళ్ళడం అనేది సాధ్యమైన పని కాదు. ఈ 2 వచనములలో కూడా దేవుడు మనకు తెలియజేస్తున్న సత్యం ఒకటే. ఇలాంటి సమస్యలు చిన్నదైనను పెద్దదైనను, నిన్ను కలవరపరచదగినదైనను, నిన్ను వేదనపరచదగినదైనను, నిన్ను ఒంటరిగా చేస్తున్నటువంటి వాటిదైనను, నిశ్చయముగా దేవుడు నీకు సహాయమై ఉన్నాడు. నీవు భయపడవద్దు. అది భయపడవద్దు అని చెప్పడానికి ఉన్న కారణం దాని మొదటి వచనములో చెప్తున్నాడు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నావు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఎంత అద్భుతకరమైనటువంటి వర్తమానం అండి. అయితే యాకోబు అని చెప్పినందుకు ఇది కేవలం యాకోబుతో మాత్రమే మాట్లాడారు అని మీరు అనుకోవడానికి లేదు, నేను అనుకోవడానికి లేదు. ఆ యాకోబు అనే పేరున్న స్థలములో మీ పేరు మెన్షన్ చేయండి. అయితే నా ప్రియమిత్రమా, స్తోత్రం, నీ పేరును అక్కడ అయితే అని చెప్పిన తర్వాత నీ పేరును మెన్షన్ చేసి వచనం ఇలా సెలవిచ్చుచున్నాడు, నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ నీతో సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నావు, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆయన చేతిలో, ఆయన ద్వారా విమోచింపబడిన వ్యక్తులమై, ఆయన ద్వారా మనము కాపాడబడినటువంటి వ్యక్తులమై, ఆయన ద్వారా మనము ఏర్పరచబడినటువంటి ప్రజాంగమై ఉన్నాము గనక మనం భయపడడానికి ఏమీ లేదు. ఎటువంటి బలహీనతలు, ఎటువంటి సమస్యలు, ఎటువంటి అనారోగ్యములు, ఎటువంటి పరాజయ భయములు మనల్ని చుట్టుముట్టినా వాటి మధ్యలో ప్రభు మనకు తోడై ఉన్నాడు. మనం నశించిపోవడానికి ఆ దేవుడు అనుమతి ఇచ్చే దేవుడవు కాదు. భక్తులు చాలామంది బైబిల్ మనం పరిశీలన చేస్తున్నప్పుడు వారు పడి ఉన్న ప్రతి శ్రమల మధ్యలో వారిని పిలిచి ఏర్పరచిన దేవుడు వారిని ఒంటరిగా విడలేదు, ఒంటరిగా వదిలిపెట్టలేదు. వారెక్కడ శ్రమలలో ఉన్నా శ్రమల మధ్యలో దిగి వచ్చిన దేవుడు ఈ ఉదయకాల సమయం మీతో కూడా ఉన్నాడు. ఆయన మీ విమోచకుడవై ఉన్నాడు, ఆయన మీ నాయకుడవై ఉన్నాడు, ఆయన మీ రక్షకుడవై ఉన్నాడు, ఆయన మీకు సహాయకుడవై ఉన్నాడు. గనుక ఏమాత్రం దిగులు పడవద్దు. అందుకే 121వ కీర్తనలో వచనం, బైబిల్ కీర్తన పుస్తకములో 121వ కీర్తన మొదటి వచనంలో కీర్తనగారుడు ఇలా సెలవిచ్చుచున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రాబ్లమ్స్ నిన్ను వెంటాడినా, ఎలాంటి బాధలు నిన్ను చుట్టుముట్టినా గుర్తుంచుకోవాలి, నీకు కన్నులెత్తడానికి ఉన్న ఏక స్థలం దేవుని మకా సన్నిధియే. ఆ భక్తుడు ఇలా పాడుచున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన దేవుడవు. స్తోత్రం. హల్లెలూయా. నీ కన్నులు ఎత్తగలిగిన ఏక స్థలం ప్రభుని సన్నిధి. నీ మోకరించినప్పుడు, నీ చేతులు జోడించినప్పుడు, ఆ ప్రభుతో నీ సంభాషించడం ప్రారంభం అవుతున్నప్పుడు ఆయన నీకు సహాయకుడుగా దిగి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నీవు ఈ మాటలు వింటున్నప్పుడు నా ప్రియమిత్రమా, మీకు సహాయం చేద్దామని చెప్పి వాగ్దానం పలికినటువంటి వారు, మీకు సహాయం చేద్దామని చెప్పి తోడు నిలిచినటువంటి వారు ఎందరో మీకు దూరమై కండిమరుగైపోయినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని చేయవిడువక, దేవుడు మిమ్మల్ని ఎడబాయక తోడుగా నిలిచాడు. కన్న తల్లి తన బిడ్డను మరచునా నేను నిన్ను మరువను అని
మీకు మాట ఇచ్చిన దేవుడు ఈ ఉదయం మీతో కూడా ఉన్నాడు. కాబట్టి నీవు వెళ్ళుచున్న ప్రతి సమస్యల మధ్యలో, అది ఆఫీస్ సమస్య కావచ్చు, అది ఉద్యోగ సమస్యలు కావచ్చు, అది నీ పిల్లల సమస్యలు కావచ్చు, అది నీ కుటుంబ సమస్య కావచ్చు, అది నీ వ్యాపార సమస్య కావచ్చు, ప్రైజ్ ద లార్డ్, వాటి అన్నిటి మధ్యలో ప్రభు నీకు ముందై ఉన్నాడు. ఎందుకంటే దానియేలు సింహపు గుహలోనికి నెట్టివేయబడుతున్నప్పుడు ఒక దేశమంతా చప్పట్లు కొట్టాడు. అదిగో ప్రార్థన పరుడు, హల్లెలూయా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసిన, ఎల్లప్పుడూ దేవుని ఎదుట భక్తిపరుడుగా జీవించిన ఆ వ్యక్తి ఆ పీడ పోయిందని చెప్పిన కొంతమంది ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దానియేలు ఉన్నటువంటి ఆ ఆఫీసులో దానియేలు ఏ విధమైన తప్పుడు చేయడం లేదు కనుక, ఎటువంటి లంచములకు తను లొంగిపోవడం లేదు కనుక, వినండి, చాలామంది లంచం తీసుకోవాలని ఆశించినటువంటి వారికి ఈయన ఒక అడ్డుగోడే. ఆయన అలాంటి పనులు చేయడం లేదు. మేము తీసుకుంటే అది నేరం అవుతుందని అతనిని బట్టి తీసుకోకుండా అతన్ని చూసి మూతి ముడుచుకున్నటువంటి చాలామంది ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు. కానీ దానియేలు సింహపు గుహలోనికి వెళ్ళినప్పుడు అందరికంటే సంతోషించేది అతనితో కూడా ఆఫీసులో పనిచేసిన కొంతమంది వ్యక్తులు ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయం నా ప్రియమిత్రమా, నీవు దేవుని కొరకు నిలబడుచున్నప్పుడు ఏ చెడ్డ పనులకు చెడ్డదారిలో వెళ్ళనీయకుండా, నీకు అర్హత లేని ధనం కొరకు నీవు ఆశించి వాటి కొరకు వంగర మార్గములను నీవు ప్రయాణించనీయకుండా, నీ ఉద్యోగం ఏంటిదో, నీ సాలరీ ఏంటిదో దాని కొరకు నమ్మకంగా నేను నిలబడుచున్నప్పుడు నిన్ను చూసి పళ్ళు కొరికే కొంతమంది నీ అవతల యువతలు ఉంటారు అనేది సత్యం. నీకేదైనా ఒక కీడు తలుగుచున్నప్పుడు వారు టప్పకాలు పేల్చే మనసు కలిగిన వారై ఉంటారు. దానియేలు జీవితంలో అలాగనే జరిగింది. కానీ దానియేలు సింహపు గుహలో పడుచున్నప్పుడు, హల్లెలూయా, సింహం అతనికి ఏ హానియు కలుగ చేయనీయకుండా దేవుడు తన దూతను తనకంటే ముందు సింహపు గుహలోనికి పంపించినారు. ఆ దేవుడి ఉదయకాల సమయం ప్రియ సహోదర నీతో కూడా లేదా? తల్లిదండ్రులారా నీతో కూడా లేదా? అక్క చెల్లెలారా నీకు తోడుగా రావడం లేదా? అన్నదమ్ములారా, నిన్ను ప్రేమించిన ఆ దేవుడు ఈ ఉదయకాల సమయం నీతో కూడా ఉన్నాడు. ఏమీ భయపడవద్దు. స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు అని చెప్పేది కేవలం నేను కాదు, నీవు ఆశ్రయించుచున్న, నిన్ను విమోచించిన, నిన్ను పుట్టించిన రక్షకుడవైన, నిన్ను పేరు పెట్టి పిలిచిన నీ విమోచకుడవైన యేసు ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ భయపడవద్దు. మనుషులు భయపడదు వద్దు అని చెప్పినా క్షణములోనే వారి మాట మార్చుకుంటారు. నేను అలా చెప్పలేదంటారు. కానీ దేవుడు ఆకాశం గద్దించినను, భూమి మార్పు నొందినను దేవుని మాటలకు మార్పు రాదని తెలియచేసిన వచనం మేరకు మీతో ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ పూర్ణుడవై మీతో మాట్లాడుచున్నాడు. మిమ్మల్ని చూసి, నిన్ను చూసి, నీ సహోదరుని చూసి, సహోదరిని చూసి, నా ప్రియమిత్రమా, నిన్ను వ్యక్తిపరముగా దేవుడు ఈ ఉదయకాల సమయం దర్శించి నీతో మాట్లాడుచున్నారు. నీవు భయపడవద్దు. నీవు ఈరోజు వెళ్ళుచున్న ఈ చిన్న నదులు లేదా ఈ జలము లాంటి సమస్యలు లేదా ఈ చిన్న అగ్ని లాంటి సమస్యలలో నీవు భయపడవలసిన అవసరం లేదు. దానికి మించిన దేవుడు నీతో కూడా ఉన్నాడు. ఈ లోకములో ఉన్న వారి కంటే గొప్పవారు నీతో కూడా ఉన్నాడు. స్తోత్రం. చంద్రక్, మేషక్, అబేద్నెగో వారు అగ్నిగుండములో త్రోయబడ్డారు. స్తోత్రం. కానీ ఆ అగ్ని మధ్యలో దేవుని వాక్యం ఎంత అద్భుతకరమైనది. ఆ అగ్ని మధ్యలో దేవుడు దిగి వచ్చారు. స్తోత్రం, హల్లెలూయా. అగ్నిలో వాళ్ళు నలుగురు కలిసి సంతోషముతో అటు ఇటు నడుచుచుండగా రాజుగారికి దడ పుట్టినట్టు దేవుడు చేశారు. నా ప్రియమిత్రమా, నీకు విరోధముగా గుంపుగూడి ఆలోచన చేస్తూ మాట్లాడుచున్న వారిని చూసి నీవు భయపడవలసిన అవసరం లేదు. నీ దేవుని ఎదుట యథార్థత కలిగి, నమ్మకత్వం కలిగి, ప్రేమ కలిగి, క్షమ కలిగి, సమాధానం కలిగి, విధేయత కలిగి ఉదయకాల సమయం నిలబడినట్లయితే నిన్ను ముంచివేయదగినట్టు ఎంత పెద్ద అలలు కొట్టుకొని వచ్చినా వాటిని నమలపరచిన దేవుడు నీకోసం ఉన్నాడు ఈ ఉదయకాల సమయం. హల్లెలూయా. ఆఫీసులో నీవు బాధపరచబడుతున్నావా? నీ వ్యాపారంలో నీవు ఓటమి అనుభవిస్తుంటున్నావా? నీ కుటుంబ జీవిత వ్యవస్థలో నీవు ఆశించిన సంతోషం లేకుండా పోయిందా? నీవు కని పెంచి పెద్దగా చేసిన పిల్లలు నీ మాటలు వినడం లేదు, వారు దారి తప్పిపోయారు అని చెప్పి నీవు బాధపడుతున్నావా? ప్రభువుకు అప్పగించండి. నీ కన్నులు ఆ ప్రభు వైపు లేవనెత్తండి. 118వ కీర్తన 8వ వచనం, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. స్తోత్రం, హల్లెలూయా. మనుషులను
నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని బైబిల్ తెలియచేస్తున్నారు. స్తోత్రం. మనుషుల మీద కాదు మనం ఆశ్రయించాల్సినది, దేవుని మీద మనం భారం పెట్టాలి. ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారము మోయు సమస్త జనులారా. ఆ పిలుపులో మీరు నేను మనం అందరం ఉన్నామండి. ఉదయకాల సమయం నీ భారం ఎంత గొప్పదైనా, నీ శ్రమలు ఎంత గొప్పదైనా, నీ వ్యాధులు ఎంత పాతదైనా, స్తోత్రం, నీ అనారోగ్యములు ఎంత పాతదైనా, ఈ ఉదయకాల సమయం ఏ వైద్యం నీకు పరిష్కారం ఇవ్వకపోయినా దేవుని వచనం నిన్ను బాగుపరచగలిగినదై ఉంటుంది. దేవుని వాక్యములో జీవం ఉంది, దేవుని వాక్యములో శక్తి ఉంది. నీవు పడి ఉన్న చోట నుండి నిన్ను లేవనెత్తడానికి ఆ దేవుడు సమర్థుడవై ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి పరలోకము నుండి దిగి భూమిలోనికి ఒక మనుష్యుడిగా జన్మించారండి. హల్లెలూయా. మనుష్యుడు దేవుడుగా మారడం కాదు, దేవుని కుమారుడు మానవ రూపం ధరించి భూమిలోనికి దిగి వచ్చాడు. దేనికోసం? భారం మోయిచున్న నిన్ను రక్షించడానికి, అనారోగ్యములతో బాధపడుచున్న నిన్ను రక్షించడానికి, సమస్యలతో కొట్టుమిట్లాడుచున్నటువంటి నీ జీవితమును బాగు చేయడానికి ఆ ప్రభు దిగి వచ్చాడు. ఈ ఉదయం ఆ ప్రభు కొరకు నీ జీవితమును సమర్పించగలమా? ప్రభు ప్రేమామయుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన బలమిచ్చు దేవుడవు, ఆయన ఆశ్చర్యకరుడవైన దేవుడవు, ఆయన సమాధానకర్తయగు దేవుడవై ఈ ఉదయం నీతో కూడా ఉన్నాడు. స్తోత్రం. కన్నీళ్లతో వేదనతో ఏం జరగబోతుంది ఏమీ తెలియక హల్లెలూయా కొట్టుమిట్లాడుచున్న నీ జీవితమును గమ్యం చేర్చడానికి ఆ ప్రభు ఉదయకాల సమయం ఉండి నీతో మాట్లాడుచున్నాడు. నీవు భయపడవద్దు. హల్లెలూయా. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నారండి. మనం ఆ దేవుని సొత్తై ఉన్నాం. హల్లెలూయా. ఆయన తన ప్రాణం పెట్టి వెలగెట్టి పేరు పెట్టి పిలిచి తన సొత్తుగా మార్చిన మనం ఎందుకు దిగులు పడాలండి? ఆయన మనల్ని చూడగలిగిన సమర్థుడవైన దేవుడవై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం, ఈ ఉదయకాలపు కృపావాక్యం మన జీవితంలో ఈ దినమందు అద్భుతకరముగా మనల్ని నడిపించగలిగిన శక్తివంతమైన వచనమై మారాలి అంటే విని వదిలిపెట్టడం కాదు. ఈ పగలందయు దేవా నీవి ఉదయం నాతో మాట్లాడిన వచనమును బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి. ప్రభు అంటున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగే యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలా సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నావు, భయపడకు, నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. హల్లెలూయా. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును, నదులో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవవు, జాలలు నిన్ను కాల్పవు. స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయం నీ నాశనం కోరుచున్నా, నీ పతనం కోరుచున్నా, నీ పరాజయమును కోరుచున్నా, సమస్యల మధ్యలో ప్రభు ఉండి నిన్ను చేతులు పట్టి పైకి లేవనెత్తబోచున్నారు. నమ్ముచున్న వారు ఉదయకాల సమయం ఉన్న చోట్ల దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఆయన లేవనెత్తితే ఆటంకపరచు వారు ఎవరు లేదండి. ఆయన నీ కొరకు మార్గం తెరిస్తే అడ్డుగోడగా నిలబడే వారు ఎవరు లేదు. హల్లెలూయా. ఆయన మాత్రం అడ్డుగోడగా నినకు నిలబడితే నీ కొరకు మార్గం తెరవడానికి ఎంతమంది ముందుకొచ్చినా అది సాధ్యం కాదు. కనుక ప్రభు మీద ఆధారపడండి. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట నీకు మేలు అని బైబిల్ తెలియచేస్తున్నాడు. భక్తుడు పాడిన పాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడవు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఆకాశమును భూమిని సముద్రమును నిర్మించిన నిన్ను పేరు పెట్టి పిలిచిన హల్లెలూయా స్తోత్రం, నిన్ను నిర్మించిన దేవుడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఆయన ప్రేమ నిన్ను మాత్రం వెతుకుచున్నారండి. మన తలలు వంచి ప్రార్థిస్తాం. పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయం భయపడవద్దు అని చెప్పి మాతో మాట్లాడిన దేవా, నీ వాక్య వచనమును బట్టి నీకు స్తోత్రం. దేవా, ఈ పగల్ నీ సొత్తుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. ఈ దినమందయు మేము నీ యొక్క విస్తారమైన రెక్కల క్రింద భయము లేకుండా, దిగులు పడకుండా, కలవరపడకుండా నీ ప్రేమతో మేము నడుచుటకు మాకు సహాయం చేయండి. నీ మేక స్తంభమై మాకు తోడుగా రావాలి. ఎన్ని శ్రమలు కలిగినా,
ఎన్ని ఇబ్బందులు ఇరుకాటములు కలిగినా వాటి మధ్యలో మమ్మల్ని ఓదార్చి ధైర్యపరచుచున్నా నాథుడవై నాయకుడవై నీ ఉన్నందుకు స్తోత్రం. ప్రభువా, ఈ దినముందు ఆఫీసులోను, వారి వ్యాపారంలోను, వారి పాడి పంటలలోను, వారి కళాశాలలోను, వారి స్కూల్ జీవితంలో, వారి ప్రయాణములలో, వారి చేయుచున్న ప్రతి పనులలో, మరి విశేషముగా వారి భవిష్యత్తు గురించి, వారి పిల్లల భవిష్యత్తు గురించి, తల్లిదండ్రుల కుటుంబ జీవిత వ్యవస్థలో కలుగుతున్న ప్రతి శ్రమల మధ్య నుండి వారిని విడిపించుటకు నీ నమ్మదగిన దేవుడవై ఉన్నందుకు స్తోత్రం. వారు ప్రారంభించిన పనులలో విజయం కలుగునుగాక, వారు రాయుచున్న ఎగ్జామ్స్లో విజయం కలుగునుగాక, వారు చేయబోచున్న ప్రతి పనులలో దేవుని ఆశీస్సులు వారికి తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రభు నామమున మేము కలిసి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, మీ తరములను ఈ ఉదయకాలం ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇలాంటి సందేశములను రోజు మీరు కోరుచున్నట్లయితే ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఒత్తండి, మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియచేయండి. అంతే మాత్రం కాదు, ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన, మీ అభిప్రాయములు మాకెంతో ప్రోత్సాహనకరముగా ఉంటుంది కనుక దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబమును, తరములను ధారాళముగా దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.